కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అయిలారా, ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు ఈ యొక్క చింతొర్రె ఈ గ్రామంలోనికి రావడం గల కారణం ఏంటనగా, అయా గొప్ప శుభవర్తమానాన్ని మీ వద్దకు తీసుకొచ్చి ఉన్నాం. ఆ శుభవర్తమానం ఏమనగా, దేవుడు లోకమునెంతో ప్రేమిస్తూ ఉన్నాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా మన రక్షకుని మన కొరకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అయిలారా, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. లోకమనగా మనుషులు, ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే దేవుని ప్రేమ నుండి మానవుడు తప్పిపోయినాడు. తప్పిపోయినటువంటి మానవుని తిరిగి తన చెంతకు చేర్చుట కొరకు ఆయన పరలోక రాజ్య వైభవాన్ని విడిచిపెట్టి ఆ సంపూర్ణమైనటువంటి మానవునిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయనే రక్షకునిగా వచ్చి ఉన్నాడు. రక్షకునిగా ఎందుకు రావాల్సి వచ్చినదని మనం గమనించినట్లయితే, మానవుడు పాపి, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చి జీవితం మరణము. అయితే ఆ యొక్క పాపాన్ని తీసివేయబడి నిమిత్తము ఆయనే సంపూర్ణమైనటువంటి మానవునిగా ఈ లోకంలోనికి దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయిలారా, మానవుడు పాపం చేశాడు గనుక మానవుడే బలి కావాలి. బలి కావలసినటువంటి మానవుడు పరిశుద్ధుడై ఉండాలి. ఒక గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపైనటువంటి మానవుడు మరొక పాపకి దారి చూపలేడు గనక పరిశుద్ధమైన వాడు కావలసి వచ్చింది. ఆ పరిశుద్ధమైన వాడు ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాపులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పాపం నుండి ప్రతి మానవుని విడుదల చేయబడి నిమిత్తము విడుదల చేయడానికి ఆ దేవాది దేవుడే 2000 సంవత్సరాలుగా పూర్వము ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన మనుషులందరి కొరకు పాపుల యొక్క రక్షణార్థమై ఆ దేవాది దేవుడు సంపూర్ణమైనటువంటి మానవునిగా భూమి దిగి వచ్చి మన పాప పరిహారార్థ బలిగా ఆయన శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి లేఖనాల ప్రకారంగా తిరిగి లేచి ఉన్నాడు. ఆ యొక్క గొప్ప శుభార్తమానాన్ని మేము ముందుకు తీసుకొచ్చున్నాం. తన్నెందరు అంగీకరించిరో వారందరికనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయనను మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మనం ఆయన పిల్లలుగా ఉంటాం. నరకం నుండి తప్పించబడతాం. పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. నరకము మన కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు, కానీ సాతానుకును వాని దూతలకును వాని యొక్క అనుచరులకును దేవుడు నరకాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ నరకం నుండి తప్పించబడాలని ఆ దేవుడు, ఆ కరుణామయుడు, ఆ ప్రేమమయుడు, ఆ మమతామూర్తి మనందరి నిమిత్తమే ఆయన తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఆయన చూపినటువంటి ప్రేమలో మీరందరూ కూడా దీవెనలు పొందుకోవాలని, రక్షింపబడాలని, అంత మాత్రమే కాకుండా భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన కృపలో మీరందరూ కూడా దీవించబడాలని, ఆశ్రయించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇటు విషయాలు మీరందరూ కూడా గమనించి ఆ దేవుని విషయమై మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, ఇంకనూ మీరు ఎక్కువ విషయాలు తెలుసుకొని కోరిన ఎడల మైలారంలో ఉన్నటువంటి ఒడ్డుగుంపు కృపా ప్రార్థన మందిరంలో మన పాస్టర్ గారు పడిగ యేసుబాబు అన్నయ్య అక్కడ ప్రతి ఆదివారము, శుక్రవారాలు ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. మీరు అతడికి వచ్చి ఇంకా ఎక్కువ తెలుసుకోవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ మేము ముందుకు కొనసాగుతాం.